హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ అయిపోతున్నాయి. ఓటింగ్ అయితే బీభత్సంగా చేస్తున్నారు. వీళ్ళలో మంచిగా ఆడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఛాన్స్లో కూర్చునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇష్టమైన సెలెక్ట్ చేసుకుంటున్నారు. కొంతమందికి తెలియలేదని పక్కన పెడుతున్నారు. ఆ విధంగానే రాత్రి ఎపిసోడ్ కొనసాగింది, ఈరోజు ఎపిసోడ్. దానివల్ల ఆ ఎపిసోడ్లో మర్యాద మనిషి గారికి మర్యాదే కరువు అయిపోయింది. అక్కడ లోజర్ అనేసారు. వరెస్ట్ ప్లేయర్ అని పక్కన పెట్టారు. పైగా వాళ్ళ టీంలో వాళ్ళు కూడా మేము ఆడలేమని, నువ్వేనా తెలియగలవాడు అని కూడా ఎదురుదాడి కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఛాన్స్ ఇవ్వాల. ఇది మాత్రం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కాకుండా జడ్జెస్ సెలెక్ట్ చేస్తే బాగుండేదేమో. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు అక్కడ. పైగా తనే పోయాడు 4 సార్లు కూడా. అందువల్ల తన టీంకి దెబ్బ అయింది. అక్కడ అనుషారత్నం కానీ మిగతా కంటెస్టెంట్లకు పవన్ కానీ వాళ్ళు ఛాన్సే రాలేదు, అసలు కూర్చున్నారు అంతే. అనుషారత్నం అయితే అసలు కనిపించట్లేదు ఏ గేమ్లో కూడా. ఎవరు కూడా సెలెక్ట్ చేసి ముందుకు పిలవట్లేదు. మరి ఎందుకో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మరి లీడ్లో ఉన్నది ఎవరు, అక్కడ ఆడుతున్నది ఎవరంటే, ఆడుతున్నది ఎంతమంది ఉన్నారు, వాళ్ళే లీడ్లో ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ముందున్నారో హుషారుగా అన్నిట్లో మేము ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళే లీడ్లో ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఆడియన్స్ చూస్తారు కాబట్టి ఆడియన్స్ దాన్ని బట్టి బీభత్సంగా ఓట్లు అయితే వేసేస్తున్నారు. తర్వాత షాకిబ్కి అయితే మాత్రం బీభత్సం ఓటు పడుతుంది. ఎందుకంటే షాకిబ్కి ఉన్న తపన మామూలు తపన కాదు, బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలని. అందుకని ఇక్కడ షాకిబ్కి అయితే బీభత్సం ఓటింగ్ పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో షాకిబే ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ జవాన్. నిన్నైతే ఆ కుండ టాస్క్లో అయితే ఆడుతూ పాడుతూ అటు నడుస్తూ కుండ పెట్టుకొని చాలాసేపు ఉన్నాడు. లాస్ట్ వరకు తన లీడర్ ప్రియా పడేయమన్నంతసేపు వరకు కూడా పడకుండా అంతే ఉన్నాడు. అప్పుడు కూడా అన్నాడు, ప్రియా పడేయమంటే పడేసాను కానీ లేకపోతే నేను పడేయను అని. అంతే స్టామినా బాగుంది. ఆర్మీ అంటే వాళ్ళు జవాన్లు కదా, స్టిఫ్గానే ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో కొనసాగుతున్నారు. తన ఓటింగ్ చేసుకునే అప్పీల్ విధానం కూడా బాగుంది. దమ్ము శ్రీజ, దమ్ము అంటే దమ్ములాగే ఉంది. ఫస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది. తనకంటూ ఒక స్థానాన్ని మాత్రం చాలా క్రియేట్ చేసుకుంది అగ్ని పరీక్షలో. శ్రీజ ఉంది. పవన్ 4th ప్లేస్లో, డిమాన్ పవన్ 5th ప్లేస్లో ఉన్నారు. వీళ్ళు కొంచెం బాగానే ఉన్నారు కాబట్టి మాస్క్ మ్యాన్ ఉన్నాడు, కల్కి ఉంది. తర్వాత నెక్స్ట్ పొజిషన్లు ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మరి అట్లే ఉన్నారు. మళ్ళీ రేపు మారుతారు లేదా మాకు తెలియదు కానీ వీళ్ళందరూ కొనసాగుతూ ఉన్నారు. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరు వస్తున్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు. మరి 5గురిని సెలెక్ట్ చేస్తారా, 7గురిని సెలెక్ట్ చేస్తారా, 3గురిని సెలెక్ట్ చేస్తారంటే ముగ్గురైతే మాత్రం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు షాకిబు, నెక్స్ట్ మాస్క్ మ్యాన్, దమ్ము శ్రీజ అనుకున్నాం. ఒకవేళ 3 అమ్మాయిని సెలెక్ట్ చేస్తే చెప్పలేము. 3 అబ్బాయిని సెలెక్ట్ చేస్తారా, 3 అమ్మాయిని సెలెక్ట్ చేస్తారా అనేది మనం చెప్పలేము. 3 అబ్బాయిలు అయితే మాత్రం షాకిబ్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్, తర్వాత మాస్క్ మ్యాన్, 3 అబ్బాయిలు వీళ్ళు అవుతారు. ఒక అమ్మాయిలు అయితే మాత్రం దమ్ శ్రీజ, తర్వాత శ్రీయ, శ్వేతశెట్టి బయటకు వెళ్ళింది. మరి రెడ్ కార్డు ఇచ్చారు. మరి పిలుస్తారు, వైల్డ్ కార్డులు ఏమైనా పిలుస్తారేమో వాళ్ళని తెలియదు కానీ కొంతమందిని అయితే రెడ్ కార్డు ఇచ్చి బయటికి పంపించారు. వీళ్ళు ఉన్నారు. మరి సెలబ్రిటీలు వస్తున్నారు కదా, సెలబ్రిటీలు ఎవరు వస్తున్నారు, మరి కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఎవరు అంటే, కన్ఫర్మ్ అయిన వాళ్ళు మాత్రం మనకి బయట తెలుస్తున్న విధంగా కొన్ని తెలుస్తున్న పేర్లు. ఇంతకుముందు కూడా మనం పెట్టుకున్న వీళ్ళు ఇమ్మానియల్, జబర్దస్త్ ఇమ్మానియల్, తెలియని వాళ్ళు లేరు. ఇమ్మానియల్ వస్తున్నాడు, కన్ఫర్మ్ క్యాండిడేట్. నెక్స్ట్ తనుజ, సీరియల్ యాక్టర్. నెక్స్ట్ ఒక షోలో ఇమ్మానియల్ ప్లస్ జానీ సీరియల్ నటి అమ్మాయి, వాళ్ళతో లవ్ ట్రాక్ లాగా ఒకటి షో నడుపుతున్నారు. దాంట్లో ఆ జానీ ఆ అమ్మాయి కూడా వస్తుంది. మరి అదే ట్రాక్ షోలో కూడా నడిపిస్తారంటే వాళ్ళు డిసైడ్ చేసిన విధంగా ఒక సీరియల్ షోలు అంటారు కాబట్టి అలాగే ఇక్కడ కూడా చేస్తారులే, చూడాలి. వాళ్ళిద్దరు వస్తున్నారు. జానీ కూడా సీరియల్ నటి, తనుజ సీరియల్ నటి. తర్వాత ఆశా షైని, లక్స్ పాప అంటారు కదా, చాలా సినిమాల్లో ఉంది. లక్స్ పాప అనే పేరు బాగుంది అమ్మాయికి. ఆ హీరోయిన్ వస్తుంది. మరి హీరోయిన్ చూస్తే మరి ఆడిద్దా లేదా కూడా డౌట్గానే ఉంది. అమ్మాయి వస్తుంది. నెక్స్ట్ భరణి గారు, చాలా సినిమాలు చేశాడు, ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాడు. కన్ఫర్మ్ భరణి గారు కూడా. తర్వాత షష్ఠి వర్మ అని జానీ మాస్క తోటి ఈ మధ్య కొంచెం గొడవలు అయినాయి, కేసులో పెట్టుకొని చాలా గొడవలు అయినాయి. ఆ అమ్మాయిని కూడా అప్రోచ్ అయినట్టు 90% అమ్మ వస్తున్నట్టు కన్ఫర్మ్ తెలుస్తుంది. నెక్స్ట్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పక్కన ఉన్నాడు కదా, సీన్ అంటాడు, బ్లాక్ గౌడ్, అతన్ని కూడా అప్రోచ్ అయ్యారంట. అతను కూడా 90% రావచ్చు అని చెప్తున్నారు బయట. తర్వాత దివ్యల మాధురి, తర్వాత ప్రదీప్ గారు, అంతేగా అంటారు ప్రదీప్ గారు, మూర్తి గారు, వీళ్ళని సీరియల్ నటులు, కొద్ది గొప్ప సినిమాల్లో చేసిన వాళ్ళు. వీళ్ళైతే వస్తుండడం మనకు తెలుస్తుంది. తర్వాత అలేఖ్య చిట్టి పికిల్ ఉంది కదా, వాళ్ళ ముగ్గురులో ఒక అమ్మాయి అయితే వస్తుంది. అలేఖ్య అయితే వస్తుంది, కన్ఫర్మ్ అయ్యారంట. మరి వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉందో తెలియదు కానీ
అప్రోచ్ అయితే అయినట్టు తెలుస్తుంది. చిట్టి పీకిలో ముగ్గురు అక్కలు లెక్క అని. మరి వస్తారో ఏదైనా చూడాలి. వీళ్ళైతే మాత్రం కన్ఫర్మ్. ఇంత కూడా ముందు మనం కూడా చెప్పుకున్నాం వీళ్ళ గురించి. వీళ్ళు వస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. బయట హల్చల్ బాగా నడుస్తుంది. ఇది సెలబ్రిటీలు ప్లస్ కామన్ మ్యాన్స్. మీరు వీళ్ళలో ఎవరు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు ఓకే అనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.